వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ అన్నారు. ప్రపంచ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దారుల్ షిఫా నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ సలార్ జంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిసింది. హెరిటేజ్ వాక్ లో కమిషనర్ రొనాల్డ్ రోజ్ తో పాటు జోనల్ కమిషనర్లు హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రాముఖ్యత గల వారసత్వ సంపదను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. సందర్భంగా ఈరోజు జీహెచ్ఎంసీ తరపు నుంచి ఈ హెరిటేజ్ వాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి థీమ్గా మన 1908 మూసీ ఫ్లడ్స్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ఫర్దర్ డెవలప్మెంట్ అనే దాని మీద పెట్టుకొని సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ దారుల్ షిఫా స్టార్ట్ చేస్తూ దారుల్ షిఫా చూడడం జరిగింది. దెన్ మన ఆఫ్రికానా జగరాజ్ చూడడం జరిగింది. ఓల్డ్ ఎంసీహెచ్ ఆఫీస్ చూడడం జరిగింది. దెన్ ఫ్రమ్ దేర్ మనకు ఈ అఫ్జల్గంజ్ బ్రిడ్జ్ ఆ డెవాస్టేషన్ 1908లో ఎట్లా జరిగిందని చూడడం జరిగింది. సాలార్ జంగ్ మ్యూజియం ఇంతకుముందు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా చూడడం జరిగింది. అలాగే ఫైనలీ వీ హ్యావ్ కమ్ టు దిస్ ఉస్మానియా హాస్పిటల్ వేర్ ఈ టామరిన్ ట్రీ అన్నది విచ్ హెస్ సేవ్డ్ మోర్ దెన్ 150 పీపుల్ డ్యూరింగ్ ద 1908 ఫ్లైట్స్ అది కూడా చూడడం జరిగింది. సో వీ హోప్ దట్ దిస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ నాట్ ఓన్లీ మన జీహెచ్ఎంసీ స్టాఫ్ మాత్రం కాదు మన జనరల్ పబ్లిక్ కూడా దీని మీద అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాము. హైదరాబాద్ ఇస్ సిటీ ఆఫ్ హెరిటేజ్. ఇది ఒక బ్రాండ్ గ్లోబల్ బ్రాండ్ సిటీగా ఉండాలంటే డెఫినెట్గా హెరిటేజ్ అనేది ఇది ఏ మేజర్ పార్ట్. దానికోసం కార్పొరేషన్ అనేది కూడా హెరిటేజ్ని కాపాడుకొని దాన్ని ముందుకు తీసుకురావడానికి కూడా